గడిచిన సార్వత్రిక ఎన్నికలలో కూటమి బలపరిచిన బీజేపీ రాజమండ్రి పార్లమెంటు సభ్యురాలిగా 2,39,000 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించి తండ్రికి తగ్గ తనయ్యగా పేరొందిన మన అచ్చ తెలుగింటి ఆడబడుచు దగ్గుబాటి పురంధేశ్వరి. క్రమశిక్షణ కలిగిన కుటుంబ సభ్యుల మధ్య పెరిగి తెలుగుతనం ఉట్టిపడేలా స్వచ్ఛమైన మనస్తత్వంతో తనను నమ్మిన ప్రజలకు ఎళ్లవేళలా అండగా ఉంటూ తనకు భారతీయ జనతా పార్టీ అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా పోషిస్తూ గత ఎన్నికలలో కూటమి విజయంలో భారతీయ జనతా పార్టీ పాత్రను పటిష్టం చేశారు పురంధేశ్వరి. గత ప్రభుత్వం యొక్క అవినీతిపై అలుపెరుగని పోరాటం చేస్తూ ఎన్నో అవమానాలను ఎదుర్కొని అయినా కూడా వెనుకడుగు వేయకుండా గత ప్రభుత్వం యొక్క ఇసుక ద్వారా మద్యం ద్వారా జరిగిన అవినీతిని బట్టబయలు చేశారు. దగ్గుబాటి పురంధేశ్వరి గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవాన్ని ఉపయోగిస్తూ తన తండ్రి ద్వారా నేర్చుకున్న రాజకీయ పరిణితిని కనబరుస్తూ ఒక పక్క భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలిగా క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేస్తూ మరోపక్క రాజమండ్రి పార్లమెంటును అభివృద్ధి పదాన నడిపించేందుకు తాను రూపొందించుకున్న ప్రణాళికలను అమలు చేసే పనిలో ఉన్నారు. రాజమండ్రి రైల్వే స్టేషన్ను అత్యాధునిక ప్రమాణాలతో అభివృద్ధి చేసి స్టేషన్ ప్రాంగణంలో రైల్వే కమ్యూనిటీ హాల్ను నిర్మించాలని, అంతేకాకుండా రైల్వే స్టేషన్కు తూర్పు వైపున ఎస్కలేటర్, లిఫ్ట్ నిర్మించాలని, స్టేషన్ ద్వారం వద్ద ఆటో మరియు టాక్సీ టెర్మినల్ను ఏర్పాటు చేయాలని, కొవ్వూరు నుండి భద్రాచలం వరకు రైల్వే లైన్ను ఏర్పాటు చేయాలని కేంద్ర రైల్వే మంత్రిని కోరారు. వీటితో పాటు రాజమండ్రిలో ఒక రైల్వే ఇన్స్టిట్యూట్, మినీ స్టేడియంను నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. దాదాపు 100 సంవత్సరాల చరిత్ర కలిగిన రైల్వే మిక్స్డ్ హైస్కూల్ ప్రాంగణంలో విద్యాభారతికి చెందిన భారతీయ విద్యా కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నారు. రాజమండ్రి పార్లమెంటు పరిధిలో రహదారులను విస్తరించేందుకు మరియు మరమ్మతులు చేసేందుకు నిధులు కేటాయించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి విజ్ఞప్తి చేశారు. రాజమండ్రిలో గల టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు 1000 కోట్ల కేంద్ర నిధులు మంజూరు చేసేందుకు కృషి చేశారు. ఇలా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న రాజమండ్రి పార్లమెంటు ప్రాంతాన్ని అభివృద్ధి పదాన నడిపిస్తూ అందరినీ కలుపుకుంటూ ప్రజలకు ఏ సమస్య వచ్చినా తక్షణమే పరిష్కారం చూపిస్తూ స్వచ్ఛమైన చిరునవ్వుతో తనకు చేతనైనంత మటుకు మేలు చేస్తూ సాగిపోతున్నారు పురంధేశ్వరి. అంతేకాకుండా ఇటీవల విజయవాడలో వరదల వల్ల జరిగిన అపార నష్టాన్ని చూసి వెంటనే ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వంతో చర్చించి 3,500 కోట్ల రూపాయలు సాయం అందించడానికి ప్రముఖ భూమిక పోషించారు. అంతేకాకుండా స్వయంగా వరద ముంపు ప్రాంతాలకు వెళ్లి పరిశీలించి తన సొంత నిధులతో బాధితులకు 20 లక్షల రూపాయలు నిత్యావసర సరుకులను అందించారు. ఆమె వరద బాధితులకు అందించిన ఈ సహాయం ఎంతో అభినందనీయం.